హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ మిల్ మేకర్ పులావ్. ఎప్పుడైనా మనకి సడన్గా స్పెషల్గా ఏమైనా తినాలి అనిపించినప్పుడు మిల్ మేకర్ ఉంటే కనుక ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలాగో చూద్దామా? స్టార్ట్ చేసే ముందు యాజ్ ఐ ఆల్వేస్ సే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మిల్ మేకర్ పులావ్కి ఘీ తీసుకోండి. ఘీతో బాగా వస్తుంది. 2 టీ స్పూన్ ఆఫ్ ఘీ. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఘీయే కదా. 2 బిర్యానీ ఆకులు, సినమన్ స్టిక్ ఒక 2, క్లోవ్స్ ఒక 4 to 5, గ్రీన్ కార్డమమ్ ఒక 4, లిటిల్ షాజీరా. ఇది తీసుకొని కొద్దిగా ఫ్రై అయినాక యాడ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఆనియన్స్ మనకి వేగిపోయాయి కదా కొంచెం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, క్రష్ చేసింది ఇంట్లో. స్మెల్ పోయేంత వరకు వేగనిద్దాం కొంచెం. యాడ్ సమ్ సాల్ట్. కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. మనకి సాల్ట్ నుంచి మాయిశ్చర్ డెవలప్ అవుతుంది కదా. సో మాయిశ్చర్ డెవలప్ అయినప్పుడు కింద అడుగు అంటకుండా ఉంటుంది. సో జింజర్ గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. నౌ యాడ్ కొరియాండర్ అండ్ పుదీనా లీవ్స్. కొద్దిగా మిక్స్ చేసుకొని, ఇవి ఎక్కువ వేగక్కర్లేదు. పొటాటోస్ ఒక్కటి వేసాను అంతే. బాగుంటుంది రైస్లో పొటాటోస్ వేస్తే. దెన్ యాడ్ మిల్ మేకర్. హాట్ వాటర్లో ఒక 15 to 20 minutes సోక్ చేసి ఉంచాను మిల్ మేకరు. అవి యాడ్ చేసిద్దాం. మిల్ మేకర్ క్వాంటిటీ ఏమి ఉండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. మీకు ఎక్కువ తినాలి అని అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంతగా నచ్చదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. మిల్ మేకర్ కొద్దిగా ఫ్రై అయినట్టు కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. సో కొద్దిగా వేగిపోయి కదా ఆయిల్లో. కొద్దిగా కారం ఎక్కువ వద్దు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా. కొద్దిగా పసుపు అండ్ జీలకర్ర, ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్. దిస్ ఈజ్ ఇన్స్టాంట్ మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్. మనకి ముందుగా ప్లాన్ చేసుకొని మిల్ మేకర్ బిర్యానీ అంటే దట్ ఈజ్ అగైన్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. నౌ యాడ్ కర్డ్. ఒక కప్పుతో యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది పులావ్లో. అండ్ ఎప్పుడు కర్డ్ వేసినా సరే సిమ్లో పెట్టి వేసుకోండి. సిమ్లో పెట్టి వేసుకొని బాగా కలిపిన తర్వాత దెన్ పుట్ ఇట్ ఇన్ హై ఫ్లేమ్. కర్డ్ ఎందులో వేసినా సరే సో సిమ్లో పెట్టుకొని వేసి దెన్ మిక్స్ వెల్, దెన్ పుట్ ఇట్ ఇన్ హై ఫ్లేమ్. ఇట్స్ అ థంబ్ రూల్. అలా అయితే మనకి విరగకుండా ఉంటుంది, లేదు అంటే విరిగిపోతుంది. సో ఇప్పుడు మిక్స్ చేసాం కదా బాగా. నౌ 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. యాడ్ రైస్. సింపులే కదా. 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్. రోజు మనం నార్మల్ కూరలు, పప్పులు ఇవి తినే బదులు ఎప్పుడైనా సడన్గా మనకి ఇలా తినాలనిపించింది అనుకోండి, ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉప్పు కొద్దిగా సరిపోయినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. లెమన్ అన్నీ వేసేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకోండి. పిల్లలు ఉండే ఇంట్లో ఎప్పుడు ఇదే టెన్షన్. ఆ పిల్లలకి నచ్చదు, ఎప్పుడు పప్పులు, కూరలు, అన్నారు ఇవే పెడతారు అంటారు. సో డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచన. సో అలాంటప్పుడు ఇవి ఉన్నాయంటే. అండ్ దీనికి ముందుగా మనం మిల్ మేకర్కి ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా ఒక 15 minutesలో నానబెట్టేసి ఇవి వెంటనే రెడీ చేసి ఇచ్చేయడమే. ఇలాంటి రైస్ కుక్ చేసేసుకొని ఇచ్చేయడం అంతే. ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికినప్పుడు ఒకసారి, ఎందుకంటే మిల్ మేకర్ అంతా పైకి వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని అంతా
సిమ్ చేసేసి మూత పెట్టి వదిలేటమే. కుక్కర్, ప్రెషర్ కుక్కర్ ఉన్న వాళ్ళైతే కుక్కర్ మీకు ఎలాగో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు కుక్ చేసేసుకోండి ఎన్ని విజిల్స్ రావాలో అనేది. నేనైతే ప్రెషర్ కుక్కర్ వాడాను కదా, సో ఇందులోనే కుక్ చేస్తాను. సిమ్లో పెట్టి వదిలేయండి. ఎస్, అయిపోయింది. చూసారా విడివిడిగా పొడిగా ఎంత బాగా వచ్చిందో. సో సంథింగ్ డిఫరెంట్ ఎప్పుడైనా సరే తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా ఇలాగా మిల్ మేకర్ పులావ్ చేసుకొని తినేయచ్చు. సో దట్స్ ఇట్. తక్కువ టైంలోనే ఇంట్రెస్టింగ్గా పిల్లలు అందరికీ నచ్చినట్టు. మిల్ మేకర్ అంటే ఆబ్వియస్లీ పిల్లలు ఇష్టంగానే తింటారు. సో ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బాగుంది కదా, ఇన్స్టెంట్గా తొందరగా టక్కుమని ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.